అసలు జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, టీడీపీ కౌంటర్లో నిజం ఎంత? ఇదే అంశంపై వాళ్ళు మనం మెగా టీవీ డిబేట్లో క్లియర్ కట్గా చర్చించుకుందాం. అయితే దీనికి ముందు ఒకసారి దీనికి సంబంధించిన విషయంలో జగన్ ఏమన్నారో మనం బయట ద్వారా చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే ఒకనొక సందర్భంలో మీకు గుర్తుందో లేదో, గుడ్డలపాటి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19-24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్ప. ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాతలున్న జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈ రోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు ప్రతిపక్షం. అసెంబ్లీ ఉన్నది 2 పక్షాలు, ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం. 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్ గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడ చెప్పమనండి. అందుకే మేము చెప్తాను. స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని తీసుకోకపోతున్నాం, చేయమండి. అది చట్టంలో ఉంటే పరిధిలో ఉంటే ఆయన పరిధిలో ఉంటే చేయమండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ లాంటి బెదిరింపులకి కాదు, చేయమనండి తీసుకోకపోతున్నాం. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. దాన్ని చూసామండి, దాన్ని వేసి శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో కొంతమంది ఎన్ని కేసులు పెట్టారండి దేనికోసం? మేము చట్టాన్ని తీసుకున్నామా, ఎక్కడైనా వైలెన్స్ చేసామా చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్తారు. ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ బిగిన్ అయింది. రా, నువ్వేం మాట్లాడుకున్నావు? వేదిక ఉంది, నువ్వు మాట్లాడే వేదిక ఒకటి ఉంది. మాట్లాడకుండా పారిపోతా ఉన్నావు 2 ఏళ్ల నుంచి. ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. లేదు, వేదిక ఎక్కడైనా పెట్టి మాట్లాడతా అంటే దానికి కూడా మాట్లాడటానికి సిద్ధం అని చెప్పాను నేను వారం రోజుల క్రితమే. మరలా నేను చెప్తా ఉన్నా, నీవు నిజంగా నీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము లేదు, మేము ఎక్కడైనా సరే ఈ కూటమి నాయకత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏ తప్పైనా చేసింది అంటే మేము సిద్ధం దాన్ని మాట్లాడటానికి. తప్పు లేకుండా, సాక్ష్యం లేకుండా, లేకపోతే ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇప్పటికే నీకు వేసిన శిక్ష సరిపోలేదు అనుకుంటే ఆ 11 కూడా రాకుండా సమాధి కట్టుకోవడానికి నువ్వు సిద్ధం అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించు. లేదా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి మాట్లాడటానికి. రైట్, ఇది అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ నాయకురాలు ఆశా బిందు గారు, అదేవిధంగా వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామారావు గారు, మరి ఏంది అసెంబ్లీకి ఎలా సిద్ధమవుతున్నారు? ఎంతసేపటికి పరామర్శలు, దానికి సంబంధించినటువంటి బల నిరూపణ, ఇలాంటి కార్యక్రమాల్లోనే వైసీపీ ఉంటుంది. కానీ నిజంగా ఎక్కడైతే శంఖంలో పోస్తే తీర్థం కాదన్నట్లు ఏ ప్లాట్ఫామ్ అయితే ప్రజా సమస్యల మీద పోరాడాలో అక్కడికి వెళ్ళి పోరాడకుండా ఇవన్నీ బయట చేస్తుందనేటువంటి అపవాదం మూట కట్టుకుంటున్నటువంటి వైసీపీ పార్టీ ఈసారైనా అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? లేదా అదే ప్రతిపక్ష హోదా అనేటువంటి ఒక పదాన్ని వాడుతూ ఇలాగే బయట దూరంగా ఉంటారా? మళ్ళీ ఏంది మీ ప్లాన్ ఏంది? రేపు 17 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలు, అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు మా పార్టీ స్టాండ్ను వ్యక్తపరచడం జరిగింది. ఇక్కడ మా పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మనం చూస్తా ఉన్నాం. స్పీకర్ గారికి 24వ తేదీ జూన్ 2024 మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాకు రావాల్సినటువంటి ప్రతిపక్ష హోదా దాన్ని ఇవ్వవలసినదిగా కోరుతూ స్పీకర్ అయ్యప్ప పాత్రుడు గారికి రాసినటువంటి లేఖకు ఇప్పటి వరకు మరలా సమాధానం లేనటువంటి పరిస్థితి ఉందండి. రిటర్న్ గా ఏదైనా సరే జవాబు చెప్పాల్సినటువంటి పారదర్శక విధానం, ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. స్పీకర్ గారు కూడా ఏదైతే స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఎటువంటి పార్షియాలిటీ చూపించకుండా, ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా వ్యవహరించాల్సిన స్పీకర్ ప్రతి విషయంలో కూడా పక్షపాతంగానే ఆయన గత చరిత్ర కూడా చూస్తే ఎన్నికలు అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాటలు కానీ, అంతకుముందు మా మహిళా నాయకురాలు రోజా గారి గురించి కానీ, జగన్ గారి గురించి కానీ తను అసభ్యంగా మాట్లాడమే ఇవన్నీ కూడా పట్టించుకోకుండా స్పీకర్కి ఎన్నికైన తర్వాత ఆయన గౌరవం ఆయనకి ఇవ్వడానికి ఆయన్ని సీట్లో కూర్చోబెట్టేటువంటి దానికి కూడా చేసినటువంటి ప్రయత్నం కూడా మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే అసెంబ్లీకి కూడా అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు చూస్తున్నాం కదండి, పక్కనే ఉన్నటువంటి శాసన మండలిలో మా యొక్క ఎమ్మెల్సీలు కానీ మా యొక్క నాయకులు అందరూ కూడా అటెండ్ అయ్యి మా యొక్క వాదన వినిపిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యలను, అవినీతి చర్యలను వీటన్నిటిని కూడా ఖండిస్తూ చర్చల్లో పాల్గొంటున్నాం కదండి. ఈ అంశాన్ని అది కూడా చట్టసభను ఇక్కడ స్పీకర్ అయ్యప్ప పాత్రుడు గారు చేసినటువంటి పార్షియాలిటీని దృష్టిలో పెట్టుకొని మేము ప్రొటెస్ట్ చేస్తూనే అసెంబ్లీ యొక్క సమావేశాలని మేము హాజరు కాకుండా ఉంటున్నటువంటి పరిస్థితి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలిస్తే ఈ యొక్క ఒడ్డు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వానికి కానీ, ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకు జవాబు చెప్పాల్సినటువంటి స్పీకర్ అయ్యప్ప పాత్రుడు గారు కానీ ఎందుకు స్పందించలేదని మేము ప్రశ్నిస్తామంటే నేటి వరకు కూడా దానికి సమాధానం చెప్పకుండా ఒక ఆయన దమ్ముంటే రండి అసెంబ్లీకి అంటాడు, మరొక ఆమె ఏదో ఆమె యొక్క గత చరిత్ర జోలిపోతే ఆమె మహిళా నాయకురాలైనా కూడా చాలా అసభ్యమైనటువంటి పదజాలం వాడినటువంటి సందర్భాలు మనకున్నాయి. వాటిని మళ్ళీ మనం కూడా రిపీట్ చేస్తే అది మన యొక్క వ్యక్తిత్వానికి లేకపోతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు కానీ వాటన్నిటికి కూడా విభిన్నంగా ఉండేటువంటి పరిస్థితి ఉందండి. ఈ యొక్క భాషను కానీ ఈ యొక్క నాయకులు వాడుతున్నటువంటి భాష ఏదైతే మా పార్టీ గురించి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి మా పార్టీ వీళ్ళగా రెడ్ బుక్ రాజ్యాంగం అని మేము మాట్లాడలేదు. ఈ పార్టీని గొడ్డల పార్టీ అని మరొక పార్టీ అని మాట్లాడుతున్నటువంటి పార్టీని ఇది ఐస్కత్ పార్టీ, వీళ్ళు ఐస్కత్తులతో పొడిచి చల్లగా ఉందని చెప్పేసి చూసుకోండి అని చెప్పేసి తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా వ్యవహరించేటటువంటి ఐస్కత్ పార్టీ విధానము అవినీతి అక్రమాలకు తెరలేపి పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారీగా సెంట్రలైజ్డ్ కరప్షన్ కి వీళ్ళు కొత్త యాప్లు కూడా పెట్టి అవినీతి చేస్తున్నటువంటి దొంగ విధానం ఉంది. అవినీతి అక్రమాలతో పాటు సర్వ యొక్క దాంట్లో కూడా ఒక టీడీపీ వాళ్ళ యాప్ను రూపొందించి తమ మనుషుల చేత ఏదైతే ప్రభుత్వం ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల కమిషన్ నియమించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళకి గుంభనంగా మీటింగులు పెట్టి మరి ప్రైవేట్ సైన్యాన్ని దించి ఒక సర్లో చాలా మంది ఓట్లను పోగొట్టేదానికి చేసినటువంటి ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు సమర్థంగా ఎదుర్కొని ఇంకా సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు కూడా సాధారణ ఎన్నికలకు కానీ ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన ఇంకా రాలేదు. ఖచ్చితంగా ఆ విషయంలో కూడా మేము జాగరూకతతో కూడా మా నాయకుడు రహీం గారు ఈ రోజు మా యొక్క నాయకుడు శాసనసభ్యులతోటి శాసన మండలి సభ్యులతోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్లకు దిశానిర్దేశం చేసి మనం వ్యవహరించాల్సినటువంటి వైఖరి వ్యూహం మీద స్పష్టంగా మార్గదర్శకం చేయడం జరిగింది. మనతో పాటు టీడీపీ నాయకురాలు ఆశాబిందు గారు ఉన్నారు మనతో పాటు. ఆశాబిందు గారు విన్నారు కదా, చాలా స్పష్టంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు ప్రజా సమస్యల మీద కానివ్వండి, రేపు అసెంబ్లీలో సంబంధించిన విషయంలో ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పుడు దాకా విన్నారు కదా రామారావు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. వాళ్ళు ఏమో అనిత గారేమో రండి చూసుకుందాం అసెంబ్లీలో మాట్లాడదాం అంటున్నారు. ఏమంటారు మళ్ళీ మీరు? నమస్కారం అండి మీకు, మెగా టీవీ ప్రేక్షకులకు, రామ్మోహన్ రావు గారికి, రామారావు గారికి. ఇది సార్ సింహం సింగిల్ గా వస్తుంది అని ప్రగల్భాలు పలికి ఇక్కడేమో అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. ఇక్కడ మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి 40% ఓట్లు మాకు అంత వచ్చింది ఇంత వచ్చింది కాదండి.
మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి కాదు, ఎన్ని సీట్లు వచ్చాయన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, ప్రభుత్వం కాదు, ఏ గవర్నమెంట్ కాదు, మీరో లేకపోతే కూటమో ఎవరు కాదండి, ప్రజలు ఇవ్వాల్సింది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీకెంత ఇచ్చారు, కూటమికి ఎంత వచ్చింది మీకే. ఇంకా ఇప్పటికీ మీరు వీడియోస్ మీరు ప్లే చేస్తారు, నన్ను ప్లే చేయమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో, చంద్రబాబు 3 ఎమ్మెల్యేలు నేను తీసేసుకున్నాను అనుకో, నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పినది కూడా ఆన్ రికార్డ్ ఇప్పటికీ అసెంబ్లీలో ఉన్నది. అది ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. అందులో ఎవరు నిర్దేశించారు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి ఏం లెక్కలున్నాయి, ఏం రూల్స్ ఉన్నాయని అడిగితే ఏది చూపించాల్సిన అవసరం లేదు. ప్రూఫ్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆయనకే చూపిస్తాం. అది ఒక పాయింట్. కానీ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు రోడ్ల మీద పడి తిరిగి ప్రజల కోసం పోరాటం చేస్తాము అంటున్నారు. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చింది, కానీ మీకు ఎమ్మెల్యేగా గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా 10 మంది ఎమ్మెల్యేని అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి అని చెప్పడానికి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మరి అసెంబ్లీకి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? భయమా? లేదా క్వశ్చన్ చేసే దమ్ము లేదా? లేదా ఏమి క్వశ్చన్ చేయడానికి, ఏమి కూటమి ప్రభుత్వంలో అన్ని మంచి జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అది మీరు ఏ విషయం అయితే ఇప్పుడు పోరాడండి, బయటకు వచ్చి పోరాడండి, అందరు రండి కలిసి కూటమి మీద పోరాడదాం, డిఎస్సి మీద పోరాడదాం, లేకపోతే అవినీతి మీద పోరాడదాం, పలు సమస్యల మీద పోరాడదాం అంటే అసెంబ్లీ అన్నది ఒక ప్లేస్. అది మీరు పోరాడాల్సింది ప్రజలు మొత్తం, రాష్ట్ర ప్రజలు మొత్తం చూసేది మీరు అసెంబ్లీలో మాట్లాడిందే. మీరు ఎక్కడో బయటంతా తిరిగి ఏమేం చేస్తున్నా కూడా చూసి పక్కన పెట్టేస్తారు. కానీ మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడతారు అన్నదే ఇంపార్టెంట్, ఆన్ రికార్డ్ కూడా. మీరు రోడ్ల మీదకి వచ్చేసి ఎవరెవరు వస్తున్నారో అది సెకండరీ. ప్రజలు ప్రతిదిన గమనిస్తున్నారు. ఇదే మీకే నెగిటివ్ వస్తుంది తప్పితే ఎవరు ఏం చేయలేరు. మీకు అసెంబ్లీకి వెళ్ళటం చేత కాదు, లేదా మేము పోము అనుకున్నప్పుడు మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరు సొమ్మండి ఆ జీతాలు అన్నది? రాష్ట్రం కష్టాల్లో ఉంది కదా, మరి మీరెందుకు జీతాలు తీసుకుంటున్నారు? వెనక్కి ఇచ్చేయచ్చు కదా. వెనక నుంచి సంతకాలు పెట్టేసి ఐప్యాడ్లు లేకపోతే ఏమేమి గిఫ్ట్లు అవి ఇవి ఇస్తున్నారా అవి మాత్రం పట్టుకొని వెళ్తారు. కానీ అసెంబ్లీకి మాత్రం అటెండ్ అవ్వలేరు, ప్రజల కోసం మాట్లాడలేరు, ఏ సమస్య మీద స్పష్టంగా మాట్లాడలేరు. కానీ స్పష్టత ఉంది, అసెంబ్లీకి వెళ్ళకూడదు అని మాత్రం స్పష్టత ఉంది. కానీ ఇదే మండలికి వెళ్తామంటున్నారు. మరి వచ్చే సంవత్సరం మండలిలో కూడా మీకు పోతారు కదా, మళ్ళీ మీ నంబర్ తగ్గిపోతుంది కదా, మళ్ళీ అధికార పక్షానికే మంచి నంబర్ వస్తుంది. మరి అప్పుడేం చేస్తారు? అప్పుడు అక్కడ కూడా పోవడం మానేస్తారా? ఇంకేం మాట్లాడలేరా మీరు? ఎప్పుడు నేనే పైన కూర్చోవాలి అనే ఒక ఏదైతే హెడ్ వెయిట్ అనేది ఉందో అది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడికైనా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసి ఒక్క చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా వచ్చి కూర్చున్నారు. మీరు ఎన్ని మాటలన్నా పడ్డారు, వింటూనే ఉన్నారు. ఎన్ని వెకిలి చేష్టలు వేసినా, ఎన్ని మాటలన్నా కూడా. మరి మీరెందుకు రాలేకపోతున్నారు? మీలాగా అక్కడేమి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఇదే అసెంబ్లీలో మీలాగేం బూతులు మాట్లాడడానికి ఏముండదే, అందుకే రాలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంటర్టైన్మెంట్ ఏముండదనేసి అది ప్రజలకి తెలుసు. ప్రజల కోసం పోరాడుతున్నట్టయితే ఖచ్చితంగా రావాలి. ఇదే మేము కోరుకునేది. ఓకే, రైట్ ఆశబిందు గారు కూడా కోరుకునేది అదే. రైట్ అండి ఆశబిందు గారు. వండర్ రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే రహీం గారు. రామ్మోహన్ రావు గారు, విన్నారు కదా, వైసీపీ పార్టీ కేవలం ఆ ప్రతిపక్ష హోదా అనేటువంటి ఒక వ్యాఖ్యల మీదే, దాని మీద పట్టుబట్టి ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలు హాజరు కాకపోవడం మీద అనేక వాదనలు, దానికి సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అదే పని మీద, అదే అస్త్రం మీద గట్టిగా కూర్చుని ఉంది. వాస్తవంగా ఈ విషయం వైసీపీ పార్టీకి లాభమా నష్టమా, అసలు ఎలా చూడాలి దీన్ని? రహీం గారు, మీకు సోదరి ఆశాబిందు గారికి, మిత్రుడు రామారావు గారికి మెగా నమస్కారం. లాభమా నష్టమా వాళ్ళు ఆలోచించుకోవాలి. రేపు ప్రజాక్షేత్రంలో రేపు 2029 ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు పరిచయం నిర్వహిస్తారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా నా వాదన ఏంటంటే, మంచో చెడ్డో 11 మందికి ఆహ్వానించారు, 40% ఓట్లు పట్టే కాదు. మన ప్రజాస్వామ్యంలో ఏముందంటే ఇది FPTP విధానం రహీం గారు. అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం. అంటే మొత్తం 100లో 4 పోటీ చేస్తే
అందులో ఎవరికైనా సమీప ప్రత్యర్థి కానీ ఒక్క ఓటు ఎక్కువ వస్తే 75 ఓట్లు వ్యతిరేకంగా ఉన్న 25 ఓట్లు వచ్చి గెలుస్తాడు, అంతేగా 24 ఓట్లు వచ్చి ఓడిపోతాడు. మిగతా అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కదా, 10 మంది పోటీ చేశారని నడవదు. కనుక దామాష పద్ధతిలో 51%. మనకు తెలుసు కదా విధాన మండలి, రాజ్యసభ వాటిలలో దామాష పద్ధతి ఉంది. అంటే దామాష పద్ధతిలో 51% నిండాలి. ఇక్కడ అది లేదు కదా. కనుక ఎఫ్పిటిపి విధానంలో తప్పనిసరి ఇది జరుగుతుంది. 40% ఓట్లకు మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే వస్తాయి. గతంలో కూడా అంతే. మనకు మన టీడీపీకి కూడా 23 సీట్లే వచ్చాయి 2019 చూశాను కదా. మనకు ఈ 11 దానికి ప్రతిపక్ష హోదా గురించి నేను అడ్వకేట్ 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ చెప్పులని కాలు పెట్టను కానీ 52 నుంచి పార్లమెంట్ లో 6వ మన పార్లమెంట్ దాకా, అంటే 6వ పార్లమెంట్ దాకా జనతా ప్రభుత్వం అధికారంలో వచ్చేదాకా ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా నిర్వచనమే లేదు. 1977లో జీతాలు ఇవ్వాలి కదా మరి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే అని చెప్పి కేబినెట్ హోదా ఇచ్చుకుంటూ ప్రతిపక్ష నాయకుడు జీతం చేసుకుంటూ వారు జీతాల సాలరీస్ యాక్ట్ లో మాత్రమే పేర్కొన్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్షంకు 10% ఉన్నారని ఎక్కడ లేదు, రూల్ లేదు, రాజ్యాంగంలో లేదు, ఎక్కడ రూల్ లేదు. అందులో కూడా 77 యాక్ట్ లో కూడా మన దానిలో కూడా ఎక్కడ కూడా 10% ఉండాలని రూల్ లేదు. కానీ సాంప్రదాయంగా నడుస్తుంది. మన దగ్గర కూడా అంతే. అసెంబ్లీ అంతకుముందు 52 నుంచి 53 నుంచి 56 దాకా ఆంధ్ర రాష్ట్రం వేరుగా, హైదరాబాద్ రాష్ట్రం వేరుగా ఉన్నా కూడా మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి చంద్రరాయ గారు మనకు 56లో ఉన్న కూడా ఎప్పుడు కూడా ఎప్పుడైతే 77 తర్వాతనే ఈ ప్రతిపక్ష హోదా అనేది దానికి సాలరీ, దానికి ఒక కేబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. అంటే సాంప్రదాయాల ఆధారంగా కొన్ని చట్టాలు ఉంటాయి. ఉదాహరణకు మన దగ్గర తక్కువ కానీ మన దగ్గర ప్రతిదీ రాసుకోవాల్సి వస్తుంది. బస్సులో పొగ తాగరాదని రాసిందట. ఎవడో నాలాంటి వాడు ఏమన్నా అంటే బస్సులో అని రాసిందా అని అంట. అప్పుడు బస్సులో పొగ తాగరాదని రాసి వచ్చింది. చట్టాలు ఎక్కువ. మన రాజ్యాంగమే పెద్దది, అట్లాగే మన చట్టాలు పెద్దవి. కానీ అమెరికన్ రాజ్యాంగం 9 పేజీలు 10 పేజీలు ఉంటుంది. కానీ సాంప్రదాయాలు పాటిస్తారు, పార్లమెంట్ సాంప్రదాయాలు పాటిస్తారు. మనం కూడా అదే పాటిస్తున్నాం అంటారు. నేను చూశారు కదా రాహుల్ గాంధీకి పోయిన 2 సార్లు 2014 కానీ 2019లో కానీ ఎక్కడ మరి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఒకసారి 44 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ లో, ఒకసారి 52 వచ్చినాయి. 54 దాటి 55 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా. మరి 99 వచ్చినాయి, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కేబినెట్ హోదా ఉన్నది, మనకు జీతం భత్యం తీసుకుంటున్నాడు. ఇక్కడ కూడా నా ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను అసెంబ్లీయే సరైన వేదిక అంటున్నాను. నేను రాజకీయాలు పక్కన పెడతాం. ప్రజా సమస్యలకు అసెంబ్లీయే అంటే చట్టసభలే సరైన వేదిక. దయచేసి నేను వాళ్ళ ఛాలెంజ్లు, ధైర్యము, దమ్ము నాకు సంబంధం లేదు. కానీ ప్రజా సమస్యల ప్రస్తావన చేయకపోతే ప్రతిపక్షము బ్యాలెన్స్ తప్పితే అధికార పక్షమే బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది కదా. ప్రజలకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి అన్యాయం పక్కన పెట్టండి, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే వారు అసెంబ్లీకి పోతేనే మంచిది. నేను అక్కడ కూడా కాదు, తెలంగాణలో అది చెప్తున్నాను. ప్రతిపక్ష హోదా ఇచ్చింది మనకు కేసీఆర్ గారికి 39 సీట్లు ఇచ్చింది. సరే 10 మంది ఫిరాయించారు, ఇద్దరు చచ్చిపోయిన తర్వాత. ఇప్పటికి కూడా ప్రతిపక్ష హోదా వారికి ఉన్నది కేసీఆర్ గారికి. ఆయన కూడా పోతలేడు. ఇట్లాంటి రాజకీయాలు చేసుకుంటే ప్రజలు ఏమంటారు అంటే మీరు అసెంబ్లీకి పోని వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలనే సమస్య వస్తుందా రాదా? ఛాలెంజ్ చేసి పోయినప్పుడు వేరు. ఉదాహరణకు జయలలిత దగ్గర నుంచి చూస్తున్నాం. జయలలిత, కరుణానిధి వీళ్ళందరూ ఛాలెంజ్ చేసి అసెంబ్లీకి పోకుండా మళ్ళీ ముఖ్యమంత్రులు వచ్చారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఏడుస్తూ వెళ్ళిపోయి తర్వాత నేను రాను, ముఖ్యమంత్రికి వస్తాను వచ్చారు. ఇప్పుడు నాకు అటువంటి సమస్య కూడా లేదు కదా. మొట్టమొదటి నాకు గుర్తు మరి రామారావు గారు చెప్పాలి, మొట్టమొదటి రోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రత్యేకంగా డోర్తోనే లోపలికి అనుమతించారు. ఆయన అది మంచి సాంప్రదాయం అని నేను హర్షించాను అన్నమాట. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా ఆయన గేట్ ఎంట్రన్స్ కానీ లోపలికి వచ్చేది కూడా అనుమతించారు. దాన్ని కొనసాగిస్తే మంచిది అంటున్నాను. ప్రతిపక్ష హోదా అంటే కేవలం జీతము, భత్యము, కారు ఇవే కావాలనుకుంటే వేరు. ప్రజలు మీకు 40% ఓట్లు ఇచ్చారు, ధైర్యంగా మనం వెళ్ళాలి, ప్రజా సమస్యల పట్ల పోరాడాలంటున్నాను. అందుకని సాంప్రదాయాలు మాత్రమే నడుస్తున్నాయి. ఇక్కడ చట్టం ఎక్కడ లేదు. చట్టం లేదు కనుక మాకు ఎందుకు ఇవ్వరు అంటే అది స్పీకర్ నిర్ణయం. నేను మొత్తం చట్టం చెప్తున్నాను, స్పీకర్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఇప్పటిదాకా మొత్తం భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష స్థానం ఎట్లా ఇచ్చారంటే 10% సీట్లు లేకుండా ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా మనం చేసుకోవాల్సిందే. ఆ కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టమని డిమాండ్ చేస్తే రాదు. నిజంగానే పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం ఏదలుచుకుంటే ఇవ్వచ్చు. నేను కూడా చెప్తున్నా, వెసులుబాటు ఎక్కడ ఉందంటే చట్టంలో ఎక్కడ లేదు కనుక 11 స్థానాలు ఉన్నా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, కాదంటలేదు. కానీ ఇంతకుముందు ఆశా గారు జ్ఞాపకం చేశారు కదా, 23 స్థానాలు వస్తే ఇంకో 5 సీట్లు మేము గుర్తు చేసుకుంటే అయిపోద్ది కదా అని ప్రజలు కూడా నిర్ణయిస్తారు. గతంలో 23 తీసుకుంటే దేవుడు స్కెచ్ అని అని అన్నారు కదా. మొత్తం వైసీపీ 69 మంది గెలిస్తే 23 మంది ఫిరాయింపు చేసుకుంటే 23 మంది మిగిలారనే మాట కూడా వచ్చింది కదా. అందుకని నేను ఏమంటానంటే ఈ వాద ప్రతివాదాలు పక్కన పెట్టి వాళ్ళ అర్థవంతమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనది గంట కథ, కానీ వాళ్ళ వైసీపీ వారు సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వల్ల 1/2 గంట పోయింది కదా.
సభా సమయాన్ని ఎక్కడైనా సరే, ఇక్కడైనా అక్కడైనా వృధా కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. అక్కడ వృధా అవుతుంది అంటున్నాను. ఇంకోటి ఏమైందంటే ప్రతిపక్షం బ్యాలెన్స్ లేకపోతే, అక్కడి నుంచి రెస్పాన్స్ లేకపోతే బుల్డోజ్ చేసుకుంటూ పోతారు. ఇష్టం ఉన్న చట్టాలు చేస్తుంటారు. అది కూడా ప్రజలకు అన్యాయం కదా. నాలంటూ నేను ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నాను. మన ప్రజలకైతే వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ పోతే, మీరు మాట్లాడకపోతే, అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడకపోతే మాకు అన్యాయం జరిగినట్టే కదా అంటున్నాను. కొన్ని చట్టాలు బుల్డోజ్ చేసుకుంటే వాళ్ళు ఆమోదించుకుంటున్నారు. అవి నాకు ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? అక్కడ పంపడం కదా. మీ హోదాల గురించి, మీ దేశాల గురించి దయచేసి పోకండి. మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రజా వ్యతిరేక చట్టాలు వాళ్ళు ఏం చేసినా దాన్ని వ్యతిరేకించమని కోరుతున్నాం. ఇప్పుడు 4 రోజులే నిజంగా చెప్పానంటే రహీం గారు, అసలు సభా సమయమే తక్కువ. మొత్తము సమావేశాలు జరుపుతున్నారు అంతకని ఏం లేదు. 4 రోజులు అండి. వచ్చే సోమవారం మొదలైతే గురువారం అయిపోతుంది. కేల్కతం దుకాణం బంద్. అంటే 4 రోజుల కోసం సమావేశాలు పెడుతున్నారు. 3-4 బిల్లులు ఆమోదించుకుంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఒకటి ఉన్నది. అట్లానే మనకు దిశా చట్టం మీరు వ్యతిరేకిస్తున్నారు కదా బయట. దిశా చట్టం ఎందుకు తీసేస్తున్నారని దానికి సాంకేతిక కారణాలు ఉన్నాయి. అది అడ్వకేట్ చెప్తున్న సాంకేతిక కారణాలు ఉన్నాయి. అది బిఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత దాన్ని తీసేయాల్సిన అవసరం వచ్చింది. అది ఎందుకు తీసేస్తారని గట్టిగా ప్రశ్నించండి మీరే. అక్కడ గట్టిగా నేను కూడా దిశా చట్టం ఎందుకు తీసేస్తారని అడుగుతున్నాను అనుకోండి. ఆ మాట మీరు అడగండి. నేను అడిగితే చెల్లదు. నేను పౌరులుగా ప్రోలమిద్దరు. మీరు పౌరులు కాదు కదా. అక్కడ 11 మంది అసెంబ్లీ సభ్యులు మీరు ఉన్నారు కదా. అసెంబ్లీకి మన నియోజకవర్గానికి ఏం కావాలని ఆలోచించి ప్రశ్నించే వేదిక కాదండి. మొత్తం రాష్ట్రానికి ఏం కావాలని ఒక ఎమ్మెల్యే ఉండంటే ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి పరిమితం కాదు. అది మండలాధ్యక్షుడో లేకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు చూసుకుంటారు అక్కడ స్థానిక ప్రభుత్వాలు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చట్టసభల సభ్యులు అర్థవంతమైన ప్రయోజన చట్టాలను మంచి చెడు విశ్లేషించి చర్చించి మంచి కాకపోతే వ్యతిరేకించి మనకు మైనార్టీ అయినా సరే మనం వ్యతిరేకించి మనం వాళ్ళని బుల్డోజ్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదంతా విడిచిపెట్టి బయట మేము రోడ్ల మీద తిరుగుతాం, ప్రెస్ మీట్లు పెడతాం అంటే అది కేవలం ప్రెస్ మీట్లు పెడితే లాభం లేదు. రికార్డుకి ఎక్కది కదా. మీరు నానా యాగి చేయొచ్చు, కానీ డిఎస్సి మీదే మీరు ఉద్యమిస్తున్నారు. డిఎస్సి మీద గట్టిగా అసెంబ్లీ సాక్షిగా నిలదీయండి. అప్పుడు బ్రహ్మాండంగా చర్చ జరుగుతుంది కదా. డిఎస్సి మీద అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగితే రికార్డులకు ఎక్కుతుంది. వాళ్ళ తప్పేందో ఒప్పిందో తెలుస్తుంది. రేపు 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళ తర్వాత కూడా అసెంబ్లీ రికార్డు చూసుకోవచ్చు మేము వ్యతిరేకించిన విధాన్ని చెప్పి. అందుకని దయచేసి నాకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. తప్పక మీరు అసెంబ్లీకి వెళ్ళండి, గట్టిగా వాదించండి. ఒక్క పక్షం కాకుండా ఏకపక్షంగా బిల్లులు మనకు ఆమోదం పొందకుండా చూసే బాధ్యత మీద అంటున్నాను. ప్రతిపక్ష బాధ్యత కూడా ప్రభుత్వంలో భాగమే. స్పష్టంగా చెప్తుంది. అధికార హోదా ఉందా లేదా పక్కన పెట్టండి. మీకు 11 మంది ఇచ్చినా రాశి తక్కువైనా వాసి ఎక్కువనే అంటున్నాను. మీరు వాదించే వాళ్ళు అందరూ కూడా సీనియర్లు ఎన్నికయ్యారు. మీరు అందరూ వాదించండి, గట్టిగా ప్రభుత్వాన్ని అడ్డుకోండి. ప్రభుత్వం చేసే చెడ్డ పనులు మీరు ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టండి, బహిర్గతంగా చేయండి. బయట చేస్తే లాభం లేదు. బయట యాగి అవుతుంది. బజారు పోరాటం, వీధి పోరాటాలు. వీధి పోరాటాలు వద్దు. అసెంబ్లీలు, పార్లమెంట్ మనకు ఎందుకున్నాయంటే ఒక వీధి పోరాటాలు కాకుండా మా తరఫున మిమ్మల్ని అక్కడికి పంపించినాం. చట్టసభ సభ్యులను ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా మా ఆకాంక్షలు తీర్చడానికి వార్డు మెంబర్ అయితే పంచాయతీకి, సర్పంచ్ అయితే మొత్తం గ్రామ పంచాయతీకి, మండలం అయితే ఎంపీటీసీని, జిల్లా అయితే జడ్పీటీసీని, ఇట్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు మేము ఎందుకు అనుకుంటున్నాం? ప్రజా ప్రాతినిధ్యం ఉండాలి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అన్నది కనుక అక్కడికి అనుకుంటున్నాం. మీరు మీ విధులు నిర్వహించకపోతే తప్పే ఇది అంటున్నాను. ఇక జీతాలు తీసుకుంటున్నారా, ల్యాప్టాప్ తీసుకుని అంత రాజకీయ సమస్య. కానీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అంటున్నాను. మీరు ధైర్యంగా ఉండి దమ్ము ధైర్యం పక్కన పెట్టండి. మీరు పొండి ప్రజా సమస్యల పట్ల గట్టిగా గళమెత్తండి, గట్టిగా మాట్లాడండి. వాళ్ళు ఏమైనా బుల్డోజ్ చేసి మిమ్మల్ని అవమానించారు అనుకోండి, ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు అది జరిగింది అదే కదా. ప్రజలు చూస్తారు. రేపు పొద్దున బుల్డోజ్ చేస్తున్న వాళ్ళు ఏం చేసిండ్రు చూశారు కదా. రేపు పొద్దున ప్రజలే తీర్పిస్తారు. కానీ ఈ 2 ఏళ్ళు వృధా అయింది ఇప్పటికే. ఇక ముందు వృధా చేయకుండా చట్టాల పట్ల మంచి ఆలోచన చేయండి, లేకపోతే మంచి చర్చలు చేయండి. దాని ద్వారా వస్తుంది. కానీ అంతకన్నా ఏం లేదు. రహీం గారు వారికి అయితే విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వండి ప్రజా సమస్యల పట్ల కొట్లాడండి, ప్రజా సమస్యల పట్ల నిలదీయండి. వాళ్ళు కనుక బుల్డోజ్ చేసుకుంటా పోతే ప్రజలు చూస్తారు. ప్రజలు రేపు వచ్చే ఎన్నికలు తీర్పిస్తారు. అసెంబ్లీ పక్కన పెట్టండి. రేపు పొద్దున స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు రేపు అక్టోబర్, నవంబర్ వస్తాయి. దాని మీద తీర్పిస్తారు వాళ్ళు. కనుక మొండి పట్టుబట్టి నేను పట్టిన కుందేరికి 3 కాళ్ళు అంటే లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోతే బాగుంటుంది. ఇంతకుముందు ఒక లీగల్ సమస్య ఒక్క మాట చెప్పిస్తాను. లీగల్ సమస్య ఏంటంటే మనకు విధాన మండలిలో ప్రతిపక్ష హోదా ఉంది కనుక పోతున్నారు. మరి ప్రతిపక్ష హోదా పోతుంది. ఎందుకంటే 2 ఏళ్లకు ఒకసారి దానికి సభ్యులు 2/3 ఎన్నికైతుంటారు కదా. రేపు ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి స్థానిక ప్రభుత్వాలు వాటాల్లో కూడా మన గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్సీలు అందరూ ఎన్నికైతారు అనుకోండి. అప్పుడు ఏమైతే మళ్ళీ ప్రతిపక్ష హోదా పైన మరి ఏం చేస్తారు? అక్కడ కూడా పోరా అనే సమస్య వస్తుంది. ఇంకా నయం కనీసం విధాన మండలిలోనైనా ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆ పని చేస్తున్నారు. ఇక్కడ కూడా నా విజ్ఞప్తి ఒకటే,
ప్రజల తరఫున వాదించే అవకాశం ప్రతిపక్షంగా 11 మంది అయినా మీకు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది సద్వినియోగం చేసుకోండి. ప్రజా సమస్యల పట్ల తెలుగుదేశం చేసే అక్రమాలను కానీ, తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం చేసి ఏమున్నా సరే మీ దృష్టిలో ఏది ఉంటే దాన్ని వ్యతిరేకించి ఫస్ట్ డిఎస్సీనే వ్యతిరేకించమంటున్నాను. మీరు ఆ పని అక్కడ చేయండి, బయట కన్నా. బయట ధర్నాలు నియోజకవర్గాల వారికి చేసే పని చేయండి. ఇది కూడా ప్రజా ఉద్యమాలు చేయాలి, ఎవరొద్దన్నారు. అక్కడ కూడా చేయమని నా విజ్ఞప్తి. రైట్ ఆశబిందు గారు, వాస్తవంగా వైసీపీని ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడల్లా రండి 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 అంటారు, మీరే రెచ్చగొడతారు. వచ్చిన తర్వాతనేమో వాళ్ళకి సరిగైనటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశం ఇవ్వరని వాళ్ళ భయం, వాళ్ళకి సరైన సమయం ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు. ఇది వాళ్ళు చెప్తున్న అనుమానాలు. వాస్తవేనా ఇది? అవకాశం ఇవ్వచ్చు కదా, మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు కదా. వాస్తవము అంటే కనీసం జరిగిందా? అది ఏమైనా ఉంటే కొద్దిగా ప్రూఫ్ చూపిమనండి. డెఫినెట్ గా ప్రజలు అది కూడా గమనిస్తారు కదా, అది వాళ్ళకే లాభం కదా. ఇదిగోండి, ఎందుకంటే ఆ అసెంబ్లీలో జరిగేది ప్రతిదీను ఆన్ రికార్డ్ అవుతాయి, లైవ్ లో పెడతారు. మరి ఏ ఒక్కసారైనా వీళ్ళు వెళ్ళి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కూర్చున్నారా? ఇప్పటి వరకు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయో కనీసం అది మాట్లాడడానికి మీకు సమయం కావాలా వద్దా అంటే ఫస్ట్ వెళ్ళి మాట్లాడండి. మిమ్మల్ని ఎవరేమైనా అడ్డుపడడానికి ఎవరండి? ఏ కూటమి ప్రభుత్వం గానీ ఎవరైనా సరే, అటు ప్రతిపక్షాలు గానీ విపక్షాలు గానీ వాళ్ళు ఎందుకు అంటే ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారంటే, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఉంటే సరే దానికి సంబంధించినటువంటి కొన్ని షరతులు, లేదా షరతులని కాదు, అవకాశాలు, కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయంట. మాట్లాడడానికి కానివ్వండి, ప్రతి విషయంలో కూడా. కేవలం ఆ ప్రతిపక్ష హోదా లేకపోతే దానికి అంతగా అడిగేటువంటి అవకాశం ఉండదు, దానికి అంత వాల్యుబుల్ ఉండదు. అవకాశం మీ స్పీకర్ చేతిలో ఉంది కాబట్టి ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలకి ఎంత సమయం వస్తుంది అంతే వస్తుంది. ప్రతిపక్ష నాయకుడు హోదా జగన్మోహన్ రెడ్డి దక్కినా దక్కకపోయినా సమయం అంతే ఉంటుంది. నేను ఒక భారతంలో ఉదాహరణ చెప్తాను. భారతంలో శకుని వాళ్ళ అన్నదమ్ములందరినీ జైల్లో పడేస్తే అందరికి ఒక్కొక్క మెతుకు అన్నం ఇచ్చేవాళ్ళు, ఒకే మెతుకి ఒక మనిషి. అప్పుడు శకుని ఏం చేసిన, అందరు కోరి నువ్వు ఒక్కడి బతకాలి, రేపు పొద్దున ఈ కౌరవుల మీద మనం కక్ష తీర్చుకోవాలి అని అందరి మెతుకులు ఆయనకిస్తే తిని మళ్ళీ బతికి మరి కుట్రలు బన్ని మన కురువంశాన్ని నాశనం చేసిండు శకుని. నేనేమంటున్నానంటే, మీరు 11 మందే వస్తారు సార్, నేను లీగల్ చెప్తున్నా, నాకు రామారావు గారితో ఆమెతో విభేదం లేదు, నేను స్పష్టంగా చెప్తున్నా. 11 మందికి ఎంత టైం ఇస్తారో అది ఆ మొత్తం టైం మీరే వాడుకోండి ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే 11 మందికి మొత్తం 175 మందిలో 11 మందికి ఎంత టైం ఇస్తే అంత ఇస్తారు. ఇవ్వకపోతే అవమానిస్తే ప్రజలు చూస్తారు కదా, తిరస్కరిస్తారు వాళ్ళనే. ఇప్పుడు బుల్డోజ్ చేసుకుంటే మేము 175లో 164 మంది మేమే ఉన్నామని వాళ్ళు కనుక అట్లాంటి చేస్తే ప్రజలు చూస్తారు సార్. నీ సానుభూతి మీకే వస్తుంది అంటున్నా నేను, స్పష్టంగా మీకే సానుభూతి వస్తుంది. ఈ ఉదాహరణ మీరు ఒక మాట చెప్పారు కదా, 11 మందికి ఉంటే తక్కువ ప్రతిపక్ష హోదా రావడం వల్ల కొత్తగా కొమ్ములు ఏమి రావు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచిన వాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇప్పుడు గతంలో కూడా ఉన్నారు. 69 సీట్లతో 2014 నుంచి 19 దాకా ఉన్నారు, పనిచేసింది కదా. వారి సామర్థ్యం గురించి ఎవరికి అనుమానం లేదు. ఈ 11 మందికి వచ్చే టైం మొత్తం ఆయన తీసుకొని మాట్లాడమని నష్టం ఉన్నది. అందుకని ఏమంటారంటే, ఇంకొక మాట కూడా, 60 రోజులు వరుసగా సమావేశాలు రాకపోవడం టెక్నికల్ గా జరగదు. 4 రోజులు 3 రోజులు 5 రోజులు అంటే ఏం జరుగుతుంది? 60 రోజులు వరుసగా రాకపోవడం ఉండదు. అందుకని వస్తున్నారు, జీతాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనుక ప్రజల తరఫున దయచేసి ప్రజా సమస్యలను అసెంబ్లీ సాక్షిగా ప్రజెంట్ చేయమని ప్రతిపక్షాన్ని కోరుతున్నారు. రైట్ సార్. ఇక్కడ ఏమంటే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం గాని విపక్షాలు గాని ఏ ఎమ్మెల్యేలు గాని అక్కడ వెళ్తున్న వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబిలిటీ అండి? వాళ్ళు ప్రజలకి రెస్పాన్సిబుల్. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. ఆ అసెంబ్లీ ఎవరిది? ప్రభుత్వానిది అది. కూటమి ఎమ్మెల్యేలదా అసెంబ్లీ? ఏమన్నా ప్రజలదండి అది. మీరు ప్రజల కోసం నిర్మించిన, ఎవరైతే ప్రజల కోసం పోరాడాల్సిన ఒక వేదిక మీద మీరు వెళ్ళకపోతే అవమానించినట్టు కదా? ప్రజలు మీకు ఓట్లేసిన ప్రజలను అవమానించినట్టు కదా? మరి అంతకాడికి మీరు ఎమ్మెల్యే సీట్లు ఎందుకు మీకు? ఇదే షర్మిల గారు అన్నారు కదా, వేరే వాళ్ళన్నా ఎన్నుకుంటారు కదా. మీకు ఇష్టం లేనప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి పోరాడాల్సిన ప్లేస్ లో మీరు అక్కడ వెళ్ళి పోరాడకుండా బయటకు వెళ్ళి మేము చేస్తామంటే ఏం లాభం? మీరు చేయొద్దనట్లా, అసెంబ్లీకి రండి. మీ డ్యూటీ అది. మీరు ప్రజలకు ఇచ్చే సమాధానం అది. మీరు ప్రజలకు ఇచ్చిన బాధ్యతను మీరు నెరవేర్చే ఇది మీ మీద పెట్టారు ప్రజలు. ఆ బాధ్యతను పెట్టారు. ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకున్నారు. ఆయన ప్రజలు వెళ్ళి మా తరపున పోరాడండి అయ్యా అంటే ఆయన ఇక్కడ వెళ్ళి కూర్చుంటామంటే ఏం లాభం చెప్పండి? ఇదే డిఎస్సి మీద ఇంతలా పోరాడుతున్నారు, చేస్తూనే ఉన్నారు. రండి చూపించండి.
ఆన్ రికార్డ్ మీ ప్రూఫ్ చూపించండి. వాళ్ళని మా కూటమి ఎమ్మెల్యేలను కూడా అడగండి, ఏది ప్రూఫ్ చూపించండి అనేసి. క్లియర్ గా వాళ్ళు చూపిస్తారు, ఫేస్ టు ఫేస్ చూస్తారు. వీళ్ళు 1-to-1 పర్సన్ లో మాట్లాడతారు, అన్ని ప్రూఫ్స్ వస్తాయి. డిఎస్సి జరిగిందా, సరిగ్గా జరిగిందా లేదా అనేసి ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. మీరు ప్రజలకు పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనండి. రామారావు గారు విన్నారు కదా, ప్రతిపక్ష హోదా వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. మామూలుగానే ప్రతిపక్ష హోదా ఉన్నాక లేకపోయినప్పుడు ఇవ్వాల్సినటువంటి అసెంబ్లీలో ఆ సమయాన్ని మామూలుగానే కేటాయిస్తారు. సరే, ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడేంత సమయం ఇవ్వరు, లేదా మైకులు కట్ చేస్తారనేటువంటి అనుమానాలు మీకుంటే రామ్మోహన్ గారు చెప్పినట్టు 11 మంది ఉన్నటువంటి ఆ సమయాన్ని మొత్తాన్ని ఒకళ్ళే కేటాయించండి, ఎవరో వాక్చాతుర్యం ఉన్నటువంటి మన నాయకులు ఎవరో మాట్లాడిన దానికి సంబంధించి అనేటువంటి ఒక వ్యాఖ్య. తర్వాత ఏదైతే మీరు ఇంత రాష్ట్ర స్థాయిలో రిలే దీక్షలు నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి డిఎస్సి అవకతవకలపైన కరెక్ట్ మంచి ప్లాట్ఫామ్ అసలు ఇది. నిజంగా నిరుద్యోగులకి అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని మీరు ఎంత గట్టిగా చెప్తున్నారో, సిబిఐ ఎంక్వైరీ పదే కోరుతున్నారో, వాస్తవంగా అసలు అంతకంటే మంచి ప్లేస్ అసలు మీరు ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవచ్చు కదా, ఏమంటారు? అలాగే మా యొక్క శాసన మండలి సభ్యులు వేదిక అయినటువంటి శాసన మండలిలో ఖచ్చితంగా మా యొక్క వాణి, ఈ యొక్క ప్రభుత్వం యొక్క అక్రమాలు, అఘాయిత్యాలు, అలాగే సూచనలు ధైర్యంగా ఉంటే చెప్పినటువంటి విషయం చాలా విషయాలన్నీ. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం నిరంకుశ ప్రజలకు తెలియజేసినటువంటి ప్రొటెస్ట్ భాగంగానే అసెంబ్లీకి వెళ్ళడం లేదు తప్ప అసెంబ్లీ మీద గౌరవం కాదు, ప్రజాస్వామ్య గౌరవం కాదు. అతను కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన కూడా నిరసన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయనేది కూడా గమనించాలి. నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఏమాత్రం కూడా ఈ యొక్క వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పేర్కొన్నటువంటి సూపర్ సెక్రటరీ స్థానాలు కానీ మిగతా అక్రమాలు, అకృత్యాలు, రేషన్ దగ్గర ఉచిత ఇసుక నుంచి ఉచిత ఇసుక అని చెప్పేసి ఈరోజు ఇసుకను ఆపే చేయటం, ఏఎంఆర్ ద్వారా మైనింగ్ రాయల్టీ ఆపే చేయటం, అట్లాగే బెల్ట్ షాపుల దగ్గర నుంచి రైతాంగానికి ధరలు కల్పించిన స్థితి నుంచి, యూరియా దగ్గర నుంచి, యూరియానికి మార్కెట్ నుంచి, కుంభకోణ దగ్గర నుంచి 3 సార్లు అంటే 99 లక్షలకి ఎకరం ఉండేటువంటి అంశం దగ్గర నుంచి అంశాలు మేము ప్రస్తావిస్తాను. భయంతో మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు కదండి, ప్రస్తావిస్తారని భయంతో ప్రతిపక్ష హోదా అంటే మిమ్మల్ని ఎవరు గేట్ దగ్గర ఆపేయలేదు కదా, గేట్ దగ్గర ఆపేయలేదు కదా మిమ్మల్ని. అసెంబ్లీలో వెళ్ళండి మీకు అన్ని కష్టాలు ఉన్నాయి, ప్రజలు ఇంత సమస్యల్లో ఉన్నాయి, మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అని చెప్తున్నారు. అసెంబ్లీ రూల్ బుక్ లో కానీ ఎక్కడా కూడా సభ్యుల సంఖ్యను ప్రస్తావించినటువంటి అంశం ఉంది. మరి దాన్ని రాసేయచ్చు కదా, మీకు సభ్యులు లేరు, తగినంత 10% లేరని చెప్పేసి స్పీకర్ గారు కోట్ చేసి లెటర్ రిప్లై ఇవ్వట్లేదనేది అందరూ కూడా ఆలోచించాలి. ఆశాబిందు గారు మీకు ముఖ్యమంత్రికో కాదు రెస్పాన్సిబుల్, ప్రజలకి రెస్పాన్సిబుల్. మీరు ప్రజలు వింటారు, ఒక క్వశ్చన్ ఏంటి ప్రజలు వింటారు. ఒక ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఆశాబిందు గారు గమనించుకోండి, మీరు ఒక మహిళ బాధ్యతాయుతంగా మాట్లాడటం కూడా అవసరం ఉంది. ఇక్కడ పులివెందుల ఎమ్మెల్యే గారు అట్లా గొడ్ల పార్టీ అని చెప్పేసి ఇంకొక పార్టీ అని చెప్పేసి మాట్లాడడం వల్ల మాకు పోయేది ఏం లేదు, ప్రజల్లో మాకు రోజు రోజుకు సానుభూతి పెరుగుతుంది. ఈ యొక్క విధానం, ఈ యొక్క నియంతృత్వ వైఖరి చేదరించుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వ విధానాలు వచ్చాయనేది గమనించండి, గుర్తుంచుకోండి. నిరంకుశ నియంత్రిత విధానాలు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం నిలబడడం అనేది మనకు గత జరిగిన చరిత్ర స్పష్టంగా తెలియజేస్తుంది అంశం కూడా మనం గమనించుకోవాలని సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క ఏదైతే విధానాలు ఏదైతే నియంత్రిత విధానాలకు పాల్పడినటువంటి ఈ యొక్క అధికార కూటమి నాయకులందరూ కూడా ఈ సందర్భంగా ఓకే. రామ్మోహన్ గారు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు, దాంట్లో భాగంగానే ఏదైతే సరే అసెంబ్లీకి ఎటు తిరిగి రావట్లేదు,
శాసన మండలికి అటెండ్ అవుతున్నారు, శాసన మండలిలో సరే బలంగానే మాట్లాడుతున్నారు, శాసన మండలిలో వాదిస్తూ ఉన్నారు. ఏదైతే శాసన మండలిలో మాట్లాడడం ద్వారా ఈ అసెంబ్లీలో జరిగేటువంటి లోటుని భర్తీ చేయగలదా పార్టీ? దానికి సంబంధించినటువంటి విషయంలో దానికి అంత వాల్యూ ఉండిద్దా? శాసన మండలిలో అటెండ్ అయినంత మాత్రాన ఇటు అసెంబ్లీకి రాకపోయినంత మాత్రాన నష్టం ఏం జరగదా? ఏమంటారు? దానికి మీరు వ్యత్యాసం ఏంది? రహీం గారు, ఎందుకంటే లీగల్ గా నాలాంటి వాడికి అవసరమైన ప్రశ్న. ఎందుకంటే లేదండి, రాజ్యసభ లోక్సభ ఉంటుంది కదా, లోక్సభలో కొన్ని బిల్లులు పాస్ కాకుండా రాజ్యసభ ఏమీ చేయలేదు. ఉదాహరణకు ఆర్థిక బిల్లు ఉందనుకోండి, లోక్సభలో పాస్ అయినాక రాజ్యసభ ఆమోదించకపోయినా ఆటోమేటిక్ అవుతుంది. అక్కడ పెద్దల సభ అంటారు, లేకపోతే దిగువ సభ ఎగువ సభ అంటారు. ఇక్కడ కూడా అంతే. ఆర్థిక బిల్లులు ఏమనంటే అసెంబ్లీ ఆమోదిస్తేనే ఆటోమేటిక్ ఆమోదించాల్సింది, లేకపోతే ఆర్థిక బిల్లులు విధాన మండలి ఆపడానికే వీల్లేదు. అంటే దాని విలువ అర్థమవుతుంది కదా మనకు. అంటే సెకండరీ సభ అన్నట్టే కదా. కాకపోతే కొంచెం పరిణతి గల చర్చలు జరుగుతాయి, మంచి సూచనలు వస్తాయి. అందుకని 30 ఏళ్ళ వాళ్ళకు వయసు వయోపరిమితి పెట్టారు. వాళ్ళకు 25 కాకుండా 25 ఎమ్మెల్యేలకు ఏమో అసెంబ్లీకి 25 పెడితే, విధానసభకి 25 పెడితే, విధాన మండలికి 30 ఏళ్ల వయసుకి ఎందుకు పెట్టిండ్రు? ఇంతకంటే కొంచెం పరిణతితో ఆలోచిస్తారు, మంచి సలహాలు సూచనలు వస్తాయి. అంటే సలహాలు సూచనల వరకు పరిమితం కదా. అన్ని బిల్లులు అసెంబ్లీలో అంటే విధాన సభలో ఆమోదించిన అన్ని బిల్లులు అక్కడ ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను ఆర్థిక బిల్లులకు మంచి ప్రత్యేక వెసులుబాటు ఉంది అంటున్నాను. అందుకని దాని విలువ దానికే కదా, దాని విలువ లేదంటలేదు. కానీ మంచి సలహాలు సూచనలు వచ్చే దానిలో కూడా మళ్ళీ రచ్చ జరుగుతుంది, చూస్తున్నాం మనం. అట్లా అక్కడ చైర్మన్ మావాడు ఉన్నాడు, మోసేశ్వరరాజు అనుకుంటాను, మాకున్నాడు మావాడు ఉన్నాడు కనుక మేము చేసుకుంటాం అనే పద్ధతి కాదు. హెడ్ మాస్టర్ ఎవడున్నా క్లాసులో అందరి పిల్లలు సమానమే అంటున్నాడు. ఇక్కడైనా అక్కడైనా స్పీకర్ల దుర్మార్గం గురించి నేను మాట్లాడాలంటే అప్పటి నుంచి మాట్లాడతాను. ఎందుకంటే చనిపోయిన గురించి మాట్లాడద్దు. మనకు కోడలి శివప్రసాద్ గారు ఏం చేసిండ్రు, తమ్మినేని సీతారాం గారు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, ఇవన్నీ అది వేరు. నేనంటే స్పీకర్ విలువలు కొన్ని పోతున్నాయి కాదంటలేదు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ అవకాశం ఎవరికి ఉందంటే స్పీకర్కే నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. రామారావు గారు అనేది కరెక్ట్. రామారావు గారు వైజ్ మ్యాన్. మన వైసీపీలో అందరికంటే కొంచెం చాలా వైజ్ మ్యాన్ గా మాట్లాడే దానిలో చాలా వాజిబ్ మాట్లాడతాం. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడికి వచ్చే కల్లా మీరు స్పీకర్ నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తే కాదు. ఎందుకంటే స్పీకర్ ఎవరి చేతిలో బంది? ప్రభుత్వం ఏదంటే అది ఏ రాష్ట్రం అనే కదా. తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, దేశంలో చూస్తున్నాం, పార్లమెంట్ లో చూస్తున్నాం. స్పీకర్ కొంచెం అసలు స్పీకర్కి ఎన్నికైన తర్వాత పార్టీలకు అతీతంగా అసలు పార్టీకి రాజీనామా చేసే సాంప్రదాయం లేదు మన దగ్గర. ఉంటే బాగుండేది. స్పీకర్ ను ఏ పార్టీకి కాని వాళ్ళని అనుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కానీ లేదు కదా మన దగ్గర. ఎట్లాగో అధికార పార్టీ ఏదంటే స్పీకర్ని అనుకుంటారు. కనీసం డిప్యూటీ స్పీకర్ ని కూడా ఇదివరకు సాంప్రదాయం ఉండే రహీం గారు, డిప్యూటీ స్పీకర్ ని ప్రతిపక్షానికి ఇచ్చేవాడు. నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను. మీరు పుచ్చలపల్లి సుందరయ్య గారిని చూడండి, ఎన్ని సీట్లు ఉండే వాళ్ళు కమిషనర్కి అప్పుడు? 52లో 56లో 56, 57. పుచ్చలపల్లి సుందరయ్య రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడు. వారు సీట్లను బట్టి చేయలేదు, మనిషిని బట్టి విలువ ఇచ్చారు. వారు గౌతరాచరణ గారు ఎన్ని సీట్లు ఉండే వాళ్ళకు? అందుకని నేనేమంటున్నా అంటే సీట్లతోని కాదు మర్యాద, ఆ పదవికి వ్యక్తిత్వం మర్యాద వస్తుంది. అందుకని నేనేమంటున్నానంటే విధాన మండలిలో చర్చించడం వల్ల లాభం లేదు, విధాన సభలో చర్చించాలి. కీలకమైన నిర్ణయాలు ఇక్కడ జరిగిన తర్వాత అక్కడికి పంపుతారు కనుక ఇక్కడనే చర్చించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొక మాట, కొంత రామారావు గారి ఆవేదన నేను అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మమ్మల్ని అవమానిస్తారేమో. కానీ ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఉండవు సార్. వాళ్ళు అవమానించినాక ప్రజల ముందు పెడదాం. నేను పెడతా అంటున్నాను, ఒక జర్నలిస్ట్ నేను కూడా పెడతా. ఎట్లా అవమానిస్తున్నాండి మీరు? 164 మంది ఉంటే అడ్డగోలుగా గుడ్లోకి చేసుకుంటూ పోతారా? 11 మంది అవమానిస్తారా అని మాలాంటి వాళ్ళని గలమెత్తాం. రేపు పొద్దున వ్యాసం రాసా కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ జరగాల్సింది అవమాన పడండి, నష్టమైంది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతున్నాడు. పడండి, పడితే 4 మాటలు పడితే నష్టమే ఉంది. పాటలు పడ్డవాడు రేపు పొద్దున పైకి వస్తారు. ఎంత తొక్కితే స్ప్రింగ్ కనుక అంత పైకి వస్తుందో, మిమ్మల్ని 11 మందిని అవమానించారు అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా మీరే ప్రజల సానుభూతి వస్తుంది మీకే. కానీ ఏమైందంటే ఊహాజనిత ప్రశ్న, వాళ్ళు ఏమంటారో ఏం చేస్తారో అని అనుకుంటే లాభం లేదు. నేను గతంలో కూడా చెప్పాను. రామ్మోహన్ గారు అంటే గతంలో ఇదే విధంగా ప్రతిపక్షంలో టీడీపీ పార్టీ కూర్చున్నప్పుడు, అధికార పార్టీ వైసీపీ ఉన్నప్పుడు స్క్రీన్ల మీద రకరకాలుగా చంద్రబాబు గురించి వ్యంగ్యంగా అదో పాటలు పెట్టి ఏదో జయమని ఇలా అనేక రకాలుగా మానసిక చిత్రహింసలు పెట్టి దాన్ని చేశారు. కాబట్టి మాకు సమయం రావాలి, పిలిపియాలి, ఇవన్నీ కూడా మేము చాలా ఉన్నాయి, స్క్రీన్ మీద ప్లే చేయాల్సింది అనేది టీడీపీ ఎదురు చూస్తుంది అనేది ఇంకోటి జరుగుతా ఉంది చర్చ బయట. అందుకని అక్కడికి వచ్చాను. మంచి ప్రశ్న అడిగారు. అంతకు ముందు వెళ్ళాలి మళ్ళీ మనం 2014-19 దాకా ఏం జరిగింది? భారత్ గారిని ఏమన్నారు వీళ్ళు? నేను 2 దిక్కుల మాట, నాకు ఏం మాట లేదు, ఎవరికి నేను మద్దతు పలకను, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ఏమైంది మరి? 69 మంది ప్రతిపక్ష సభ్యులు ఉంటే 23 మందిని గుంజుకున్నారు వీళ్ళు కాదా? అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద అడ్డగోలు మాట్లాడే సందర్భం చూసాం. ఏమైతుందంటే మనం ఎదుటి వాడిని ఏ మాట అంటే వాడు బాధపడతారు, మనం కూడా అట్లాగే బాధపడతామని ఇద్దరికి ఉంటే అప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ జరిగాయి అంటున్నారు. 2 చూసాం. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిందండి. 2014-19 దాకా, 19 నుంచి 24 దాకా, 24 నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు. ఎక్కడ
హంగ్ అసెంబ్లీలో ఏం చేస్తలేరు కదా. అటువంటి అప్పుడు భయం ఉంటది. మనం అది చేశాం కదా, వీళ్ళకి కూడా అంటున్నారు. రెండు దిక్కులు చెప్తున్నా, వైసీపీ అంటలేను. వైసీపీకి మేము అంతకుముందు బుల్డోజ్ చేశాం కదా, 23 మంది ఉంటే వాళ్ళని గుంజుకుంటూ అయిపోద్దని చూసినాం కదా. అంతకుముందు 23 మందిని వాళ్ళు వైసీపీ వాళ్ళని చేర్చుకున్నప్పుడు కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మెజార్టీ పూర్తిగా ఉంది, ఎంతమంది పోయినా ఏం కాదు. కానీ ఈ మెజార్టీ ఆధారం చేసుకొని ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తే, ప్రతిపక్షాన్ని కనుక దూరం ఆడితే రేపు వీళ్ళకి అదే గతి పడుతుంది. 2 అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా ఎవరిని ఎక్కడ ఉంచాలో పెడుతున్నారు. రేపు పొద్దున 2029 ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. కాళోజీ నారాయణరావు గారు కవి ఏమంటాడంటే, కాలంబు రాగానే కాటేసి తీర్థమంటాడు. స్పష్టంగా కాలం వచ్చినాక ప్రజలే న్యాయ నిర్ణేతలు. వీళ్ళందరూ కాదు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. పని అధికారులను ఎవరెక్కించాలి, ఎవరు దించాలి. అందుకని సమస్య లేదు సార్, భయం వద్దు అంటున్నాను. వైసీపీ వాళ్ళకి నా అంటే మీరు భయపడకండి, ఊహాజనిత ప్రశ్నలకు వద్దు, మీరు పొండి అవమానపడండి, బయటకు రండి, బ్రహ్మాండంగా మాలాంటి న్యూట్రల్ వ్యక్తుల మద్దతు కూడా మీకు లభిస్తుంది అంటున్నాను. రైట్ అండి. ఓకే రామారావు గారు, మీరు చెప్పినట్టు ఏది రాజకీయాల్లో ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు, అధికారాలు మారుతూ ఉంటాయి. ఓకే రైట్. ఆశబిందు గారు వాస్తవంగా మండలిలో నిజంగానే మీరు ప్రస్తుతం అసెంబ్లీలో అలాంటి ఏముండదు, అవకాశం ఇస్తాం, కావాల్సిన సేపు ప్రశ్నించండి. మొన్న కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యాఖ్యకు సంబంధించిన విషయంలో అన్నారు, ప్రతిపక్షం అసలు ఉండాలి, ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉంటేనే మాకు కూడా లోటుపాట్లు తెలుస్తూ ఉంటాయి, లేకపోతే మాకు వెనక వీపు వెనక ఏం జరిగిందో మనకు తెలియదు, ప్రతిపక్షాలు అనేది ఉండాలన్నట్టు సందర్భంలో వాస్తవంగా మీరంతా ప్రతిపక్ష పార్టీగా రావాలి, నిన్న అనిత గారు కోరుకుంటున్నట్టు వస్తే వాళ్ళు ఏదైతే వైసీపీ భయాలు వెలిబొచ్చుతా ఉందో, ఒక పక్క మండలిలో అదే జరుగుతుంది కదా, మండలిలో లేవనెత్తట్లేదు కదా గొంతుని, అక్కడ దానికి సంబంధించిన విషయంలో గందరగోళం చేస్తున్నారు కదా, సేమ్ అలా ఇక్కడ రిపీట్ అయితే అనేది వాళ్ళ భయం. ఏమంటారు? చూద్దాం రండి, ఆన్ రికార్డు మనం చూద్దాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ఏం జరిగిందో మనం చూసాం, ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడారో చూసాం, ఎన్ని బూతులు మాట్లాడారో చూసాం. అందుకనే కదా ఇప్పుడు 151 నుంచి 11కి వచ్చింది. ఇప్పుడు అదే పద్ధతి మేము కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా సేమ్ అదే పద్ధతి ఫాలో అయ్యి వీళ్ళని బూతులతో అవమానిస్తే నెక్స్ట్ మాకు అదే. ప్రజలు ఎవరిని వదలరండి. ఏ ఎమ్మెల్యేలు ఎవరు ఎలా పడాలని ఎలా మాట్లాడారు, రోజా ఎలా మాట్లాడింది, ప్రతి ఒక్కరు చూశారు. ఇప్పుడేమో ఆయన సారీ టు యూస్ శుద్ధ పూసలాగా మాట్లాడతారు. మేము ఎంత మంచి భాష మేము సంస్కారవంతులం, ట్రిప్లెక్స్ సోప్ వాడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడ చూస్తే ఇవే బూతులు, ఇప్పటికీ అవే బూతులు మాట్లాడతారు. రోజా గారు అదే మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళకి ఆ బూతులు అన్నది అదొక క్వాలిఫికేషన్ అనమాట వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళని తీసుకుంటారు వాళ్ళ పార్టీలోకి. సో అలాగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అది చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన ఒక మనిషిగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళని అడ్డుకునేవాళ్ళు. నెక్స్ట్ టైం అయినా సరే అరే ఇలా మాట్లాడకండి, ఎవరు ఇలా బిహేవ్ చేయకండి అని చెప్పింటే బాగుండేది. కనీసం మనసులో ఎంత హ్యాపీగా ఉన్నా అలా మాట్లాడకూడదని ఒక్కసారైనా వారించగలిగారు. ఆయన ఎప్పుడు వారించలేదు, ముసిముసి నవ్వులు నవ్వేవాళ్ళు. మళ్ళీ ఇక్కడేమో మీడియా ముందుకు మన దగ్గరకు వచ్చి వీళ్ళ అధికార ప్రతినిధులు మాత్రం మేము సంస్కారవంతులు, మేము ఎప్పుడు అటువంటి భాష మాట్లాడలేదంటే, గూగుల్ ఉంది కదా, యూట్యూబ్లు ఉన్నాయి కదా, ఫేస్బుక్లు ఉన్నాయి కదా, ఇప్పుడు వీడియో చూపించమంటే చూపించేస్తాం. రోజా గారు ఏం మాట్లాడారు, ఎవరు ఎలాంటి భాష మాట్లాడారు, అందరు లకారాలు మాట్లాడిన వాళ్లే. వాడు వీడు అన్నది ఎక్కడ గారు అనే క్వశ్చన్లు ఆడవాళ్ళని కూడా చూడలా. వీరేమో ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ పార్టీకి సంబంధం లేని మనుషులను కూడా తీసుకొచ్చి మాట్లాడారు. మరి ఇప్పుడు రండి, మీకే మంచిది. ఇప్పుడు మీరు అదే నిజంగా భయపడుతుంటే అడ్డుకుంటారేమో, మమ్మల్ని అవహేళన చేస్తారేమో, మమ్మల్ని అవమానిస్తారంటే పడండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు పడితే మీకే పాజిటివ్, ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు అన్ని ఆయన రాళ్లతో కొట్టించుకుని ఎలక్షన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొట్టించారు, రాళ్లతో కొట్టించారు అనే సింపతి డ్రామా ఏదైతే ఉందో ఇక్కడ కూడా ప్లే చేయండి, చూద్దాం. నెక్స్ట్ ఎలక్షన్ రైట్ అండి. ఆశబిందు గారు చర్చలో పాల్గొన్నందుకు ఆశబిందు గారికి, బొట్ల రామారావు గారికి, బండారు రామ్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఈ నెల ఏపీలో ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు జగన్ వర్సెస్ కూటమి మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. కానీ అధికార పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారైనా అసెంబ్లీకి రండి అంటూ ప్రతిపక్షాలను ఆహ్వానిస్తుంది. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ మొదటి నుంచి చెప్తున్న వాదనే ప్రస్తుతం కూడా అదే పాటని వైసీపీ అయితే వినిపిస్తుంది. చూద్దాం రేపు అసెంబ్లీ సమావేశాలు వస్తారా రారనేది వైసీపీ దానికి సంబంధించిన పార్టీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. ఇది రైట్. ఈనాటి మెగా డిబేట్ చూస్తూనే ఉండండి మెగా 90.